హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందుకి MS ధోని బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. అది మీరు కూడా మీ ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ ఎలైట్ మోషన్ మోడ్ ఏపీకే అనేది అంటే ప్రీమియం వర్షన్ అనేది మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అందులోకి వెళ్ళైతే చూడొచ్చు. ఓకే, అలాగే ఫుల్ వీడియో సాంగ్ అయితే చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. అందులోనైతే ఈ వీడియో అనేది అప్లోడ్ అయితే చేశాను, అందులో మీరు ఫుల్ సాంగ్ అయితే చూడొచ్చు. ఓకే, HD స్టేటస్ కూడా అయితే వస్తుంది. అలాగే వాట్సాప్లో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి మన వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయితే అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ లింక్ అనేది మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు July 7 అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రూప్ 1 అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు July 7 ప్లేస్లో మీ బర్త్డే డేట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా March 20 అనేది అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు కూడా మీ డేట్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే ఈ విధంగా డేట్ అనేది చేంజ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మీ స్టార్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ ఏ అయితే ఉంటాయో ఆ ఫొటోస్ అనేక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోటో ఫేస్ అనేలాగా పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫోటో అనేది ఉండేది మనకి. నెక్స్ట్ ఈ ఫోటో అనేది చేంజ్ అయితే చేశాను. ఓకేనా, నేనైతే పాత ఫోటో అనేది అయితే ఉండిచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసండి. నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 అయితే ఉంటుంది అనమాట. ఇందులో సేమ్ జస్ట్ ఓన్లీ ఫొటోస్ అన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏమి చేంజ్ చేయగలదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీకు బర్త్డే అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అనేది ఫొటోస్ ఒకటే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీకు మహేంద్ర సింగ్ ధోని అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్రూప్ 1లో మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది అది కూడా క్యాపిటల్ లెటర్స్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, క్యాప్స్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే సంతోష్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకి సంతోష్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అయితే అయింది కాబట్టి ఓకే, ఈ విధంగా మీరు కూడా మీ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే మామూలుగానే ఉండిస్తున్నాను. ఓకే, ఓల్డ్లో ఎలా అయితే ఉందో అలాగైతే ఉండిస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే ఉండించిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద 2 లేయర్స్ని కూడా సేమ్ అదే టైపు నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫొటోస్ కూడా రీప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ఫోటో అనేది వస్తుంది మనకి, షేక్ ఎఫెక్ట్ అయితే వచ్చి ఓకే ఒక ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని డబుల్ మీద క్లిక్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళండి. మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత డబుల్ మీద క్లిక్ చేసుకోండి. ప్లే స్టైల్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్, టైమర్ ఆప్షన్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకుని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఈ లిరిక్స్ కింద అయితే తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా మనకి సేమ్ ఆ ఫోటో కూడా షేక్ అప్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో అనేది ఏదైనా ఉంటే ఆ ఫోటో అనేది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి కొన్ని పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటో అనేది యాడ్ చేసి దాని కిందకైతే తీసుకొచ్చిన తర్వాత డబుల్ మీద క్లిక్ చేసి పేస్టల్ పక్కన పేస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకోండి. అంటే ఫోటో పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఆ విధంగా ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయో అన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో అన్ని బీట్ మార్క్స్ దగ్గర మీరు అయితే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత షేర్ అక్కడ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మాత్రం నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.